నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పోచాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఆయన ముందుగా నోటీస్ ఇచ్చినట్టు కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేసినట్టు కానీ ఎక్కడ చెప్పలేదు. సీనియర్ సిటిజన్ను అరెస్ట్ చేసే ముందు కొన్ని నియమాలు ఉంటాయి అనుకుంటా, మరి అవన్నీ పాటించారా లేదనేది పోలీస్ డిపార్ట్మెంట్ వారే చెప్పాలి. ఇప్పుడు పోచాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయటము సక్రమం అంటే ఇది నిజంగా కక్షపూరితమే. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది. వరుస పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గట్టిగా వాయిస్ ఎవరైతే వినిపించారో వారందరినీ నారా లోకేష్ గారు ఎలక్షన్ టైంలో చెప్పారు కదా, రెడ్ బుక్ అని ఒక బుక్ను చూపిస్తూ ఈ రెడ్ బుక్లో మీ పేరు ఎక్కుతుంది, మీ పేరు లిస్టు రాస్తున్నా అని చెప్పారు. ఆయన ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా చెప్పారు. ఆ లిస్టు ప్రకారంగా ఎవరెవరు ఆర్డర్లో ఉన్నారో ఆర్డర్ ప్రకారంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనేవారు? రాక్షస పాలన, ఇది రాక్షస పాలన అన్నారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అదే పాలసీని కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని అయితే కొంతమందిని అరెస్ట్ చేశారో అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దానికి భిన్నమైనటువంటి పరిపాలన మీరేమి ఇవ్వటం లేదు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రాజకీయ పార్టీ నాయకులు పరిపాలన ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులను ఎవరైతే ఘాటుగా విమర్శించారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారందరి మీద కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు రాష్ట్రానికి ఏమైనా ద్రోహం చేశారా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఆస్తులకు నష్టం చేశారా అనేది కాదు. ఎక్కడైనా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అరెస్ట్ చేయటము, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవటం అదొక ఆస్పెక్ట్. కానీ ఇప్పుడు ఏంటి, కేవలం కామెంట్ చేస్తేనే అరెస్ట్ చేసేస్తున్నారు, విమర్శిస్తే అరెస్ట్ చేసేస్తున్నారు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యింది, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని అటువంటి సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు పోచాని కృష్ణమురళి గారు ఏంటి, కులాల మధ్య వర్గాల మధ్య విభేదాలు సృష్టించారని కేసులు పెట్టారు, అటువంటి సెక్షన్లు పెట్టారు. సెక్షన్లు పెట్టడమే కాదు, అంటే ఆయనకి బెయిల్ రాకూడదని చూస్తున్నారు. కొంతకాలం పాటు ఆయన జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే కేసులు పెడుతున్నట్టుకున్నారు. ఆయన మీద 12 కేసుల వరకు కేసులు ఉన్నాయంట. అంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెడతారు, ఇంకో కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెట్టి వరుస పెట్టి మరి అరెస్ట్ చేసుకుంటారా? అటువంటి చట్టమే కనుక ఉంటే దాన్ని కొద్దిగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఒకే వ్యక్తి మీద ఒకే రకమైన కేసు మీద ఎన్ని కేసులు ఉన్నా అన్ని కేసులను ఒక కేసుగానే పరిగణించాలనేది చట్టం ఉంటే బాగుంటుంది. కానీ ఆ ఒకే కేసు మీద, ఒకే విధానం మీద, ఒకే అంశం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అన్ని స్టేషన్లోనూ అరెస్ట్ చేసి విచారించే విధానం ఉంటే కనుక మంచిది కాదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. రెడ్ బుక్ మన నారా లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారంగా లిస్టు ప్రకారంగా అన్నారు. తర్వాత ఇప్పుడు పోచాని కృష్ణమురళి గారు అయ్యారు. మళ్ళీ వారం రోజులు గ్యాప్ ఇస్తారు, నెల రోజులు గ్యాప్ ఇస్తారు. తర్వాత సీరియల్ నెంబర్ ఎవరిదో వస్తుంది. అంటే అందరికీ తెలిసిలేండి ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో మనం ఊహించి చెప్పొచ్చు. కానీ ఊహించి ముందుగా మనం చెప్పడం ఎందుకు? ఖచ్చితంగా వారం రోజులు ఆగితే ఖచ్చితంగా సీరియల్ వచ్చేస్తుంది. దాని ప్రకారమే ఇప్పుడు మరి దీన్ని ప్రజాస్వామ్య పాలన అంటారా? ఇది ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డి సైకో అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? సత్యహరిశ్చంద్రులు అన్నారా మీరు? న్యాయము, ధర్మము, చట్టాన్ని కాపాడేటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పాలా? అంటే అధికారం ఏ పార్టీ ఉన్నా దుష్ట పాలన, రాక్షస పాలన. ఒక్క తెలుగుదేశం చేసేటువంటి పాలన మాత్రమే సక్రమైన పాలన. మీరు ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేసినా సరే కారణం ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరి చేత కేసు పెట్టి, ఇప్పుడు ఎవరు కేసు పెట్టారు? ఆయన ఎక్కువగా పోచాని కృష్ణమురళి గారు ఉమ్మడి శత్రువు అనమాట. ఎవరెవరికి? ఇటు తెలుగుదేశానికి ఉమ్మడి శత్రువే, అటు జనసేనకు కూడా ఉమ్మడి శత్రువే. రెండు పార్టీలకు కలిపి శత్రువు ఆయన. చేత ఇప్పుడు ఏం చేశారు? జనసేన పార్టీ నాయకుడు ఎవరో కంప్లైంట్ చేశారంట. ఆ నాయకుడు రాయలసీమలో చేసినటువంటి కంప్లైంట్ని ఆధారంగా తీసుకుని పోచాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే కక్షపూరితమైనటువంటి రాజకీయాలనే కనుక
చేసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ ఎట్లా బాగుపడుతుంది? మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే వెనకబడింది అని చెప్పారు. మరి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే, అక్రమమైనటువంటి కేసులు పెట్టుకుంటూ పోతే, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు మరి బీహార్ కాకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? ఆంధ్రప్రదేశ్ గుజరాత్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలాగా మారదు కదా. మరి అప్పుడు కంపెనీలు ఏమైనా వస్తాయా ఆంధ్రప్రదేశ్కు? మీరు దావోస్ వెళ్ళారు కదా, ఎవరు మీకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. దానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కక్షపూరిత రాజకీయాలే కారణం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కొన్ని పార్టీలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటి మీద కేసులు పెడతారన్న భయం. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలో ఉన్న కంపెనీల మీద కేసులు పెడతారని, చంద్రబాబు నాయుడు గారు కేసులు పెడతారని భయం. మరి రెండు పార్టీల మధ్య మన నాయకుల మీద పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు భయం అనేది ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎలాగొస్తాయి? ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలను చేసి ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మీకు కొంతమంది కార్యకర్తలకు, అభిమానులకు సంతోషంగా ఉండొచ్చు. భలే అరెస్ట్ చేశారు పోసాని కృష్ణమురళి గారు, అంత ఘాటుగా విమర్శించారు కాబట్టి ఆయన జైల్లో పెట్టడం సక్రమమైన కొంతమంది ఆనందము, సంతోషంగా ఉండొచ్చు. కానీ అది మీకు వ్యక్తిగతంగా మీకు ఆనందాన్ని ఇస్తుందే తప్ప రాష్ట్రానికి మాత్రం మేలు చేయదు. ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయి. ఆలోచించండి. ప్రజలు కానీ, నాయకులు కానీ, పార్టీలు కానీ ఆలోచించండి. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కదా, ఒక హెచ్చరిక చేసి వదిలిపెట్టండి. అప్పుడు మీ మీద ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక చేయండి, తప్పేం లేదు. కానీ ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసి బెయిల్ రానటువంటి సెక్షన్లు, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఒకే ఒక కాన్సెప్ట్తో కనుక ప్రభుత్వ పాలన ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మాట దేవుడెరుగు. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం కూడా చూడలేం భవిష్యత్తులో. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎందుకు ఇడిపోయిందని బాధ కలుగుతుంది. ఇంకా అసలు మద్రాసులోనే ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. తర్వాత హైదరాబాద్లో తెలంగాణ నుంచి మనం ఎందుకు ఎడగొట్టేశారు, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని కోరుకున్నారు, అనేక ఆలోచనలు ప్రజల్లో వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎందుకు ఇడిపోయిందో కూడా ప్రజలు ఆలోచించుకునే రోజు వస్తుంది. దీనికి కారణం ప్రజలు కాదు, సామాన్య ప్రజల వల్ల ఆంధ్ర తెలంగాణ ఇడిపోలేదు, రాజకీయ నాయకుల వల్లే ఇడిపోయింది. రాజకీయ నాయకుల ప్రవర్తన వల్లే ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలను పక్కన పెట్టండి. రాష్ట్ర శ్రేయస్సు కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము సక్రమమైన చట్టపరమైనటువంటి పాలన మాత్రమే అందించాలని ఉండాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు.